ప్రజెంట్ మొత్తం ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు వర్క్ చేస్తున్నాయి దీనికోసం. ఓ నషా దించు దించు. చాలు స్వామి. అందరికీ వెల్కమ్ టు ద డే 1 వ్లాగ్. డే 1 దేనికి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మోసంబి, చీనీ లేదా బత్తాయి అని పిలిచే ఈ చెట్లకి ఫస్ట్ నెక్స్ట్ రాబోయే సీజన్కి ఫ్రూటింగ్ సెట్ చేయడానికి, ఫ్లవరింగ్ సెట్ చేయడానికి ఫస్ట్ మనం మాన్యూర్ అనేది వేస్తున్నాం. అంటే పేడెరువు వేస్తున్నాము. ఆ పేడెరువు అనేది ఒక 8 to 1 year 8 months నుంచి ఒక 1 year బ్యాక్లో తోలి మనం ఎర్రమట్టితో మిక్స్ చేసి అలా వదిలేసాము. అంటే డీకంపోజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని ఇప్పుడు మనం ఈ చెట్లకి ప్రజెంట్ గొర్రె గుంటగా తిప్పేసి, అంటే అవి మొత్తం టిల్లింగ్ చేసి ఇలాగా మొత్తం కాలువలు చేసాము చెట్టు చుట్టుకారము. అందులో మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలి. కానీ డే స్టార్ట్ అయిన మధ్యలో నేను ప్రజెంట్ ఇంట్రో వేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పటికి సమ్ వర్క్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఆ క్లిప్పింగ్స్ అని మీరు చూస్తూ ఉంటారు. సో మిగతా వర్క్ అంతా ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఈరోజు టాస్క్ మనది ఇది. దీంతోపాటు సమ్ జేసీబీ వచ్చింది కాబట్టి సమ్ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేద్దాము. ఈ వ్లాగ్లో మీరు ఇది కంప్లీట్గా చూడొచ్చు. మెషిన్స్ విషయానికి వస్తే 2 స్వరాజ్లు, ఒక సోనాలిక, ఒక జేసీబీ, మొత్తం 4 మెషిన్లు వర్క్ చేస్తున్నాయి. మొత్తం ఈ ట్రాక్టర్లు చూసుకునేటైతే చిన్న ట్రాక్టర్లు అన్నీ, ఎందుకంటే ఇవి చిన్న చెట్లు కదా, చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఈ మధ్యలో వెళ్ళనీకి ఈజీగా ఉంటుంది. అదే పెద్ద ట్రాక్టర్లు అనుకో కొమ్మలన్నీ విరిగిపోతాయి. ఆల్రెడీ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఈ ఫ్రూట్స్ రాలిపోతాయి. సో ఇట్లా ఇష్యూ ఉండకూడదని చెప్పేసి చిన్న ట్రాక్టర్లోనే మొత్తం మ్యాక్సిమం మా సైడ్ అందరూ వర్క్ ఇలాగే చిన్న ట్రాక్టర్లోనే చిన్న చెట్లలో ఏ వర్క్ ఉన్నా కూడా చేసుకుంటారు. చాలే కొంచెం ముందుగా ఎత్తు. పాల ప్యాకెట్, పాలు, పెరుగు డైరీ ఫామ్లలో కూడా, అంటే డైరీ రైతులు కూడా పాలు వాళ్ళ డైరీలో తాగడం లేదా, ఎందుకంటే డైరీ ఫామ్లో కూడా ఇలా చెత్త అంతా ఎరువులో మిక్స్ చేసి ఇట్లా పొలాలకి రావడం వల్ల అది మనం అట్లే పెట్టుకున్నామంటే పొలంలో మనం వాటర్ వదిలినప్పుడు అది ఒక లేయర్గా ఫామ్ అయిపోయి వాటర్ అనేది భూమిలోకి వెళ్ళదు. దీనివల్ల చాలా లాస్ ఉంటుంది. ఇది అర్థం కాదు డైరీ రైతులకు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఫార్మర్స్కి. ఎందుకంటే ఇట్లా మొత్తం ఇప్పుడు మనము ఎవ్రీ 1 yearకో 2 yearsకో ఒకసారి మనం వేస్తాం కదా, అట్లా ట్రిప్లోనే చూడండి ఇప్పుడు ఎన్ని కవర్లు వచ్చినాయో. మ్యాక్సిమం ఒక 2.5 నుంచి 3 hours ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వేరే వర్క్ ఉంటుంది. ప్రజెంట్ మొత్తం ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు వర్క్ చేస్తుంది దీనికోసం. ఈరోజు వర్క్ వచ్చేసి ఇది. ఇంకా డే 2లో దీనికి ఆ ఎరువుని చెట్ల చుట్టారం వేసి దీన్ని డే 3లో మళ్ళీ కప్పెట్టాలి.
ఇది ఎవ్రీడే బ్లాగ్ అనేది ఉండదు కానీ సో ఈ ఫ్రూట్ సెట్ అయ్యేంత వరకు ఉంటుంది. సో ఈ అరటి వేరే రోజులు సపరేట్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ క్రాప్ అయింది, థర్డ్ క్రాప్ నిలబెట్టినాం. థర్డ్ క్రాప్ వీడియోలు కూడా ఇలాగే డే వైజ్గా పెడదాం. కానీ దీంట్లో డే వైజ్గా పెట్టడానికి ఏముంటుంది, ఆల్రెడీ ఇదే థర్డ్ క్రాప్ ల్యాండ్ చూడండి. ఇదంటే ఈ హైటే ఉంది కానీ ఇంకా ముందర చాలా హైట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. దీనికి మనం కౌంట్ చేయలేం ఏ డే నుంచి స్టార్ట్ అయింది ఏంది అని చెప్పేసి. సో వన్స్ ఇది కొన్ని బ్యాలెన్స్ ఉన్నది ఫ్రూట్, ఆ ఫ్రూట్ కట్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఒక సిరీస్ వైజ్గా అలాగ చేద్దాము. దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనం 2 క్రాప్స్ పెట్టింటాం కదా, ఆ ఇన్వెస్ట్మెంట్తోనే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్స్ని క్యాలిక్యులేట్ చేయలేము. అయితే ఆల్మోస్ట్ దీంట్లో 2 క్రాప్స్ అయిపోయినాయి కదా, ఒక క్రాప్లో ఆల్మోస్ట్గా 6.5 lakhs 6 lakhs ప్రాఫిట్. సెకండ్ క్రాప్లో వచ్చేసి కూడా 4 lakhs దాకా ప్రాఫిట్ అయితే వచ్చింది. దీంట్లో అయితే లాస్ వచ్చింది లాస్ట్ సీజన్లో వచ్చిన ఫ్రూట్. సో మేబీ ఈ ఫ్రూట్కి ఏమైనా ప్రైస్ దొరికితే ఈ ఫ్రూట్ నుంచి ఏమైనా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందేమో చెక్ చేయాలి ఒకసారి. సో నెక్స్ట్ సీజన్లో ఈ ఫ్రూట్కి రావాలని ఇప్పుడు ఈ ప్లాన్స్, ఈ ప్రయత్నాలు మొత్తం. సో చూద్దాం, మనం ఫ్రూటింగ్ అయితే కరెక్ట్గా తీద్దాము. ప్రైస్ ఎలా ఉంటుందో ఏంది అది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఇంకా అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఒక 20 minutesలో మొత్తం ర్యాపప్ అయిపోతుంది. ఎరువు తోలేదు మొత్తం. నెక్స్ట్ మట్టి తోలదు, బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి అక్కడక్కడ. సో రైనీ సీజన్లో మొత్తం వాటర్ నిలబడిపోతుంటాయి కదా, ఆ ప్లేస్లలో మట్టి తోలించుకుంటే ఇప్పుడు నెక్స్ట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్ని ఇంకా 4 ట్రిప్పులు ఉంటాయి స్వామి? 4 ట్రిప్పులు క్లోజ్. ఫెర్టిలైజర్స్ సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు ఫ్లవరింగ్ అనేది సరిగా రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా మనకి అంత ప్రాఫిట్స్ కూడా వచ్చేవి కాదు, ఎందుకంటే మన ప్రైజెస్ కూడా అలాగే చాలా డౌన్ఫాల్ ఉండే. సో అందుకు ఈసారి వాటర్ సాల్యుబుల్ న్యూట్రియన్స్ని డ్రిప్ ద్వారా వదిలి దీనికి ఫ్రూటింగ్ సెట్ చేపిద్దాము. ఒకవేళ మేబీ ఎక్కువ రావచ్చేమో. సేమ్ ఇన్వెస్ట్మెంట్, సాయిల్ అప్లికేషన్ చేసినా వాటర్ అప్లికేషన్ చేసినా సేమ్ ఇన్వెస్ట్మెంటు. ఒకసారి ట్రై చేద్దాం ఇలాగ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి ట్రై చేస్తున్నాము. చూద్దాము. సెమీ ఆర్గానిక్ అన్నా కదా, సో అదే వాటర్ సాల్యుబుల్ న్యూట్రియన్స్ మాత్రమే ఫెర్టిలైజర్స్ వదిలేసి, అలాగే స్ప్రేయింగ్ కూడా కొంచెం సెమీ, అది కూడా సెమీనే. ఎందుకంటే ఒక్కొక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము, ఒక్కొక్కసారి ఫెర్టిలైజర్స్ అదే కెమికల్స్ స్ప్రే చేస్తాము, ఇంకొకసారి ఇప్పుడు మాన్యూర్ వేసాము ఆర్గానిక్గా, నెక్స్ట్ జీవామృతం వదులుతాము. దీని మీదనే ఇప్పటికైతే దీనికి వాటర్ వదలలేదు చాలా రోజుల నుంచి. సో సడన్గా వాటర్ వదలడం వల్ల దీనికి ఫ్లవరింగ్ వస్తుంది. అది బేసిక్ ద ప్రాసెస్. ఏంటంటే దీనికి వాటర్ ఇవ్వకుండా చాలా రోజుల తర్వాత మనం వాటర్ ఎప్పుడైతే వేసామో అప్పుడు ఉన్నట్టుండి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లవరింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. సో ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా రాకూడదు కానీ ఇప్పుడు మంచు ఎక్కువ ఉండడం వల్ల ఆల్రెడీగా వచ్చేసినాయి. సో అలా చెట్టు మొత్తంగా మల్లెపూలు వచ్చినట్టుగా రావాలి యాక్చువల్గా అయితే. సో అలా తెప్పించినామంటే ఫ్లవర్స్ అని వచ్చిన ఫ్లవర్స్లో కొంచెం నిలబడి కొన్ని ఫ్రూట్స్ మాత్రం డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా వచ్చేసాయి ఆల్రెడీ కొన్నిటికి. అది మనం వాటర్ ఇవ్వకపోయినా జస్ట్ మంచు ద్వారా వచ్చేసినాయి. అవి ఇలా ఫ్రూట్ ఈ సైజు నుంచి ఈ సైజు నెక్స్ట్ ఎల్లోగా అలా మారి. అది ఈరోజు మొత్తం మనం ఎరువు తోలేది ఈ చిన్ని చెట్లకు. అండ్ అలాగే
పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవంతా కంప్లీట్ చేసినాము పూర్తిగా, ఎక్కడే కానీ బ్యాలెన్స్ లేకోకుండా. అలాగే జేసీబీ వర్క్, ట్రాక్టర్ వర్క్ మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ 4 hours పట్టింది మొత్తం టోటల్ వర్క్ అయిపోవడానికి. ఈరోజు టాస్క్ ఇది. సో డే 2 నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఎరువులు అయితే తోలున్నామో అవి చెట్లకు వేయాలి. అది డే 2. డే 3 దాన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. డే 4 మళ్ళీ డ్రిప్ వేసి దానికి వాటర్ వదలడం. అండ్ అలాగే ఈసారి సెమీ ఆర్గానిక్గా ఈ ఎరువులో జీవామృతం వదిలేసి, అండ్ అలాగే రిక్వైర్డ్ టైంలో ఫెర్టిలైజర్స్ వదిలి ఫ్లవరింగ్ తెప్పియాలని ఈ ప్లాంట్స్కి, అది ప్లాను. సో ఈరోజు సెకండ్ టాస్క్ ఏంటంటే, మన మెయిన్ ఛానల్కి ఉన్న ఒక ప్రమోషనల్ వీడియో షూట్కి వెళ్ళాలి. ఇంకా ఒక మొబైల్ స్టార్టర్ గురించి, రిమోట్ మొబైల్ స్టార్టర్ గురించి వీడియో షూట్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేయాలి. ఈరోజు యాక్చువల్లీ డే 2. నిన్న మనం మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసి 11:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము మార్నింగ్. సో అగైన్ ఈరోజు వర్కర్స్ ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళు 6కే. నేను ఇప్పుడు 7 అయింది, ఈ టైంలో వచ్చాను. యాక్చువల్లీ ఇది డే 1లోనే డే 2ని యాడ్ చేస్తున్నాను కొంచెం, ఎందుకంటే నిన్న ఇన్వెస్ట్మెంట్స్ చెప్పడం మర్చిపోయాను. సో అందు గురించి ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చెప్దామని చెప్పేసి ఇది సపరేట్గా మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి నిన్న జేసీబీ టోటల్ 3.7 hours రన్ అయ్యింది. 1 hourకి 1200 జేసీబీ. సో టోటల్ వచ్చేసి 4440 రూపీస్ అయితే 4400 పేమెంట్ జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి చూడండి. అసలు ఈ సీజన్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే 3 ట్రాక్టర్లు వచ్చినాయి కదా, ఒక్కొక్క ట్రాక్టర్కి 800 or 1000, నాకు కరెక్ట్గా గుర్తు లేదని ఎక్కడ మెన్షన్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి టోటల్ అది. అండ్ అలాగే ఎరువు విషయానికి వస్తే, అదే మాన్యూర్ విషయానికి వస్తే, మాన్యూర్ కాస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే నాకు కరెక్ట్ గుర్తుకు లేదు. అందులో మిక్స్ చేసిన సాయిల్ విషయానికి వస్తే 6000, అది ఒక ట్రక్ వచ్చింది 6000, అది కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది చూడండి. సో ఈరోజు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. మనం చెప్పినట్టుగా ఇందులో మాన్యూర్ మొత్తం చెట్టు కారం వేస్తున్నాము. అది డే 2గా టైం ఉంటే నేను షూట్ చేసి ఇందులో పెడతాను ఫర్ ద డే 2 వీడియో. అంటిల్ దెన్ బై బై.